వెరీ గుడ్. అయితే ఈ ఫోటో మాట్లాడుతున్నా మాట్లాడు. ఫోటో కాదు అది మాట్లాడరా. ఈ ప్రభుత్వం ఎట్టుంది? మీకేమైనా ప్రాబ్లమ్స్ తల్లిగా ఉండడం పడ్డామా మీకు? పెంచిన వాళ్ళు ఎవరు లేరు. ప్రభుత్వ పాలన ఎట్టుందమ్మా? అయిపోయిందా? ఉండు. నెల పింఛన్ వస్తుందా నీకు? వస్తుంది. ఇంటికి వచ్చి ఇస్తున్నారా లేకపోతే బయట ఇంటికి వచ్చి ఇస్తున్నారా? గ్యాస్ 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 డబ్బులు పడ్డాయా మీకు? బాగా పడాల పడుతుంది. పెట్టారు అసలు లేదు. గ్యాస్ డబ్బులు పడట్లేదు. అప్లై చేశారా? అప్లై చేశారు అసలు? ఫోన్ నెంబర్ ముందు వేరేది ఇచ్చాము. ఇట్రండి ఎటుకండి. నీకు ఇది లేదు ఇంకా వాళ్ళు పెట్టేదా? ఫోన్ నెంబర్ అందువల్ల అసలు మాది రేషన్ బాగానే వస్తుంది. మీకు రేషన్ కార్డు ప్రాబ్లమ్స్ ఏమి లేవు అమ్మా? పిల్లలు తల్లికి వందన పడ్డాయా? అంటే ఇంక మీకు ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి ఇంట్లో? పార్టీ తరఫున ఏమి లేదు కదా? పార్టీ పాలన ఎట్లా ఉంది? బాగానే ఉందా? ప్రాబ్లం పెట్టి అక్కడికి వెళ్ళిపోతుంది. ఏంటిది? ఇంట్లో జాయిన్ అయ్యిందా? జాయిన్ అయితే పడతాయి. ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాడంటే ఒక నెల కానీ వెళ్ళాడంటే పడతాయి. మీకు అంతేగా? అయిపోయిందిరా? పడ్డాయా? అశోక్ నెలలు పింఛన్ అందుతున్నా నీకు? 1వ తారీఖున అందుతున్నాయా? గ్యాస్ డబ్బులు పడ్డాయా మీకు? అప్లై చేశారా? గ్యాస్ డబ్బులు పడతాయి. తీసుకున్నా మీరు ఒకసారి అన్నారు గ్యాస్ అమ్మ మీకు స్టోర్ ఇస్తున్నారు ఇంటికి వచ్చి. ఆ రోజు నువ్వు లేవు, మేము వచ్చాం. వచ్చి నెల 26వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో నువ్వు ఇంటి దగ్గరే ఉండి నీకు స్టోర్ ఇంటి దగ్గరకు వచ్చేస్తారు. ఎలాగైతే బండి వేసుకొని వస్తారో సరుకులు కూడా ఇంటి దగ్గరే ఇస్తారు. నువ్వు తొంభేస్తావు, నీకు డబ్బులుగా ఉంటాడు. అదే బియ్యం ఇస్తారు, తీసేసుకో. సరేనా? ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం పెట్టేది. గ్యాస్ అప్లై చేసేద్దాంరా. అసలు కాకపోతే గ్యాస్ ఉంది, వీళ్ళు అప్లై చేయలేదు. చేస్తున్నారుగా. తెలుగుదేశం ప్రభుత్వ పాలన ఎలా ఉంది ఇప్పుడు? మీకు నచ్చిందా నచ్చలేదా? బానే ఉందా? బడికెళ్ళేరుగా. మీకు ఎటువంటి సమస్య అయినా ఎటువంటి ఇబ్బందులైనా నాకు కానీ జనార్దనకు కానీ సీనుకు కానీ ఈయనకి కానీ చెప్పండి. మేఘల కృష్ణ తాతకి కానీ ఏం పర్లేదు. స్టోర్ మాత్రం 26వ తారీఖు నుంచి 30 మధ్యలో ఇక్కడే పొద్దున్నే వస్తారు. 6 గంటలకి 7 గంటల మధ్యలో వచ్చేస్తారు. పొద్దున్నే ఇచ్చి మీకు వెళ్ళిపోతారు. మీరు ఎందుకంటే మీ పనులు మిస్ అవ్వకూడదు కదా, అందుకని. సరేనా? పెట్టేసి ప్రభుత్వం ఎట్టండి? ప్రభుత్వంలో నీకు ఏమైనా రావాల్సినవి ఉన్నాయా? అన్నీ వచ్చినాయి. తల్లికి 100 డబ్బులు వాటిలో గ్యాస్ డబ్బులు మామూలుగా పడుతున్నాయిగా. ఇంకేమైనా మీకేమైనా ఇబ్బంది? రేషన్ ప్రతి నెల రేషన్ బియ్యం ఇస్తున్నారా? మీకు రేషన్ కార్డులు అమ్మాయికి ఎక్కించాంగా, ఎక్కించాము, అప్లికేషన్ పెట్టేసామమ్మా. అది మీకు డిసెంబర్ నుంచి యాడ్ అయ్యిద్ది. తల్లికి 100 పడ్డాయి అమ్మాయికి. పింఛన్ లేవు లేరుగా? చంద్రబాబు బాగానే ఉందా? మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కానీ సీనుకు కానీ జనార్దన్కి కానీ కృష్ణ తాతకి కానీ మా నలుగురు ఎవరో చెప్పినా కూడా పార్టీ తరఫున ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మాకు చెప్పినా కూడా మేము చేస్తాం. ఇప్పుడు దాకా వచ్చి చేస్తున్నాగా, అలాగే వచ్చి చేస్తాం. ఇబ్బంది ఏం లేదు. సరేనా? నెల తీసుకొస్తున్నామ్మా. ఇంటికి వచ్చేస్తున్నారా లేకపోతే రేషన్ బియ్యం 1వ తారీఖు వల్ల ఇస్తున్నారా? తీసుకుంటున్నారా? గ్యాస్ డబ్బులు పడ్డాయి మీకు? అప్లై చేశారు అసలు? అవి కూడా వస్తాయిలే. ప్రభుత్వం వస్తుంది.
ఈ పరిపాలన ఎట్లా ఉంది? తెలుగుదేశం పరిపాలన బాగానే ఉందా? చంద్రబాబు నాయుడు బాగానే చేస్తున్నారా? అదే ఇబ్బంది బడికి లేకుండా వెళ్ళి లేరుగా మీ దాంట్లో రేషన్ కార్డులో అది వాళ్ళ రేషన్ సమస్య. అదేం కాదు మనవరు వీడియో తెస్తున్నారు అయితే నెల నెల 1వ తారీఖు పింఛన్ అందిస్తున్నారమ్మా. ఇంటికి వచ్చేస్తున్నారా లేకపోతే రేషన్ కోటా కాబట్టి తీసుకొచ్చుకుంటున్నారుగా. గ్యాస్ డబ్బులు పడ్డాయా? గ్యాస్ వేయలేదా? అప్లై చేసుకోలేదా? గ్యాస్ లేదా గ్యాస్ ఉంది కానీ వాళ్ళు చేయాలి. ఈ చంద్రబాబు నాయుడు పాలన ఎట్లుంది? ఇంకేమన్నా ప్రాబ్లం ఉంది? ఇంకేమైనా చెప్పాలన్నా రేషన్ కార్డులో ఇటు మార్పించుకోవడం కానీ ఒకరితో మనం ఒకటి వేయించుకోవడం కానీ ఎక్కిద్దామని చూసారు. ఇప్పుడు వాడిని అచ్చంగా ఎక్కిస్తే వాళ్ళు ఈ పిల్లలు దాన్ని పట్టేస్తే ఇప్పుడు వాడికి డబ్బులు కదా తుపాకులో ఫస్ట్ నుంచి పడింది అందుకని డబ్బులు పడ్డాయా పిల్లడికి తల్లికొందన పరిపాలన ఎట్టుందమ్మా మాది? స్టోర్ నీకు వస్తున్నారుగా, స్టోర్కి వస్తుంది. నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏ ప్రాబ్లం వచ్చినా ఏదైనా ఇప్పుడు రేషన్ కార్డులో ఆల్రెడీ మన డేటా బస్ ఉంటే చెప్పండి. తెచ్చారు దాన్ని మనం వచ్చేసారు చేయించుకోవాలి. దానికి ఇబ్బంది మాట్లాడు. మీకు ఇంట్లో పింఛన్ వచ్చేవాళ్ళు ఉన్నారా? లేరేంగా అమ్మాయి గురించి చెప్పాలి. ఉన్నప్పుడు మాకు మా అమ్మాయి ఉంది, మాకు పింఛన్ రావట్లేదు, పింఛన్కి అప్లై చేయడానికి ఇచ్చాడు ఎవరు లేదు, ముసలి వాళ్ళ గురించి అడుగుతున్నారు. రేషన్ ఇస్తున్నారా? ఎన్నో తారీఖున ఇస్తున్నారు? 1, 2 అలాగే తల్లికొందనే పడిందా? నాకా లేరుగా బడి లేరు. గ్యాస్ డబ్బులు పడుతుంది. ఫ్రీగా సప్లై చేశారా? పడ్డాయిగా? రేషన్ కార్డు ఏమైనా ప్రాబ్లం ఉందా? ఓకే, ఇంకేముంది? ఏం లేదు. పింఛన్ ఒకటే సదరన్ సర్టిఫికేట్ ఆల్రెడీ మనం అప్లై చేసినాం. ఫోన్ నెంబర్ మీరు వెళ్ళరా కంపల్సరీగా వెళ్ళిన రోజా? మీకు ఏంటంటే 29వ తారీఖు స్లాట్ వచ్చింది. ఎందుకంటే అమ్మాయికి అసలు పింఛన్ ఇంతవరకు పెట్టలేదు. 29వ తారీఖు స్లాట్ వచ్చింది కాబట్టి మనిషి కూడా ఎవరో ఒకరు ఉంటాం, మేమేంటి ఎవరో ఒకరు వస్తాం. ఎందుకంటే అమ్మాయికి పింఛన్ వచ్చేటట్టుగా చేద్దాం. ఓకేనా? ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కానీ సీనికి కానీ జనార్దన్ కానీ చెప్పు. మిస్ అవ్వదు. అది మిస్ అయిందంటే మళ్ళీ రాదు. ఎందుకంటే ఒకసారి అట్లా మిస్ అయింది మనకి. ఇంకోసారి అలా చేసుకోకుండా ఇల్లు మనం కన్ఫామ్గా చేసుకొని వచ్చామంటే పొంగోలు సరేనా? నీకు బ్యాగ్ బాగుందా? యూనిఫామ్ డబ్బులు పడ్డాయంట్రా? బూట్లు ఇచ్చారా? డబ్బులు పడ్డాయి. స్కూల్కి వెళ్తావా అమ్మా? బాగుంటుందా? రేషన్ కార్డులో ఆధార్ కార్డు అన్నం బాగానే ఉంటుందా? గ్యాస్ డబ్బులు అన్నం బాగుంటుందా? స్కూల్లో సన్న బియ్యం పెడుతున్నారా? ముప్పి బియ్యం రేషన్ కార్డులు మీకు అప్లై చేసామమ్మా. డిసెంబర్ నుంచి యాడ్ అవుతారు. ఈ లోపల ఏంటంటే మీరు యాడ్ అయ్యారు అంటే నేను మీ వరకు సపరేట్గా రేషన్ కార్డు పెడతాను. అంటే మిమ్మల్ని ఏం చేసామంటే వాళ్ళ దాంట్లోకి యాడ్ చేసాం. తర్వాత మీ వరకు సపరేట్గా రేషన్ కార్డు పెడతాం. ఇంకా అదే కదా మన ప్లాన్. మీకు ఇంకేం అవసరం లేదు. ఇల్లు ఒకటి అది మీ మాట. అప్లై చేశారా? బండి కార్డు చేసినప్పుడు మీరు ఏం చేస్తారు? గ్యాస్ తీసుకునేటప్పుడు ఫ్రీ గ్యాస్ పెట్టండి అని చెప్పాలి. అప్పుడు కానీ పెట్టారంటే మీ డబ్బులు తీసుకుంటాడు, కానీ అమౌంట్ మీకు బ్యాంకులో పడుతుంది. అది ఆ మాట చెప్పాలి. ఆల్రెడీ ఒకటి అయిపోయినట్టు. 2 అయిపోయినాయి. 2 అయిపోయింది. రేషన్ కార్డు టైం అయిపోయిన తర్వాత నువ్వు ఎప్పుడు చేపిస్తా? టైం అవ్వలేదు ఉంది, కానీ ఏంటంటే గబకేమో స్కీమ్ వదిలినప్పుడు మీ రేట్లు అంత లేకపోతే ఎట్లా అని చెప్పారు.
విజయ్ 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 స్లాట్ల గురించి కూడా చెప్పేసి మళ్ళీ రేషన్ కార్డు ఉంటేనే తర్వాత ఈ ల్యాబ్ ప్రభుత్వం పాలనలో మీదేమన్నా సమస్య పింఛన్ వస్తుందా నెల నెల ఇంటికి వచ్చేస్తున్నారా లేదా తేడా ఇస్తున్నారా రేషన్ వస్తుందా పిల్లకాయలు డబ్బులు పట్టాయి ఇద్దరికి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఇప్పుడే చెప్పండి ఎందుకంటే మన పైకి వెళ్ళి పట్టించాయి ఏమన్నా రేషన్ కార్డు అప్లై చేసిందా ఓకే అయింది డిసెంబర్లో యాడ్ అవుతుంది ఇంకా డబ్బులు వస్తుంది ఇంకేమైనా ప్రాబ్లం రేషన్ కార్డులో కానీ ఆధార్ కార్డులో ప్రాబ్లం ఉంటే చెప్పేసి ఇప్పుడు చెబితే మాకు పైకి పోద్ది ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు. మీకు పార్టీ తరఫున ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ నాకు కానీ జనార్దన్కి కానీ చీముకి కానీ ఎవరు చెప్పిన మేకల కృష్ణ తరఫున మన తరఫున ఎవరు పెద్ద మనుషులు ఉన్నా కూడా వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అయ్యి ఇదిగో ఇది అని అని చెప్పారనుకో అది చేసేద్దాం. పార్టీ తరఫున ఫ్రీగానే చేద్దాం. ఇది అట్టే అయింది సరేనా? ఇంకేం ప్రాబ్లమ్స్ నెలలో చేస్తాం. స్టార్ట్. ఇంటింటికి వచ్చి పింఛనిస్తున్నారా? రేషన్ బాగానే వస్తుందా? గ్యాస్ డబ్బులు పట్టాయా? ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంది? అవి వస్తాయి. ఇంకో ఏమైనా ప్రాబ్లమ్స్ ప్రభుత్వంలో మీకు చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే చెప్పండి. రేషన్ కార్డులో కానీ మార్కులు కానీ తిరుగులు కానీ ఆధార్ కార్డులో కానీ అంతా బాగానే ఉంది. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సీన్ కానీ విజయ్ కానీ నాకు కానీ మన పెద్దోళ్ళు కానీ మేము అందుబాటులో లేకపోతే సాయంత్రానికి ఎవరు కావాలో చెప్పినా కానీ మాకు వచ్చి కస్తారు. దాన్ని బట్టి మనం చేయడానికి అంతా బాగానే ఉంది కదా? ఓకే చెప్పమ్మా. నీకు ఇప్పుడు దాకా మేము చేసిన పనులు ఏంటిది? మాకు ఆధార్ కార్డు మార్పు చేశారు, ఓటు కార్డు మార్చేశారు, బియ్యం కార్డు కూడా మారింది మాది. అది అవి చేశారు. ఇంకా నాకు బ్యాంక్ అకౌంట్ అది కావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రాబ్లంలో బాగుంది బాగలేదా? బాగానే ఉంది. పింఛన్ వస్తుందా నెల నెల నీకు? నెల ఇక్కడ ఎత్తున్నారా లేకపోతే ఎక్కడ ఎత్తున్నారా? ఇంటికే వచ్చి ఇస్తున్నారు. రేషన్ వస్తుందా ఫస్ట్ తారీఖు కల్లా? ఇంకేమన్నా ప్రాబ్లం రేషన్ కార్డులో కానీ ఆధార్ కార్డులో కానీ బాగానే ఉంది. ఏం లేవండి. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే విజయ్ సీను కానీ నన్ను కానీ ఎవరైనా మన పెద్దలు కానీ ఎవరైనా కానొస్తే మేము లేకపోయినా సరే వాళ్ళు చెబితే సాయంత్రానికి మాకు ఏదో వైనింగ్ చేస్తారు. దాన్ని బట్టి మీకు ఏం చేయాలనేది మనం పైన పంపించడానికి. అమ్మ మీకు ఓటు కార్డు అడ్రస్లు మార్చాము, రేషన్ కార్డులు పెట్టాము, ఆధార్ అడ్రస్లు మార్చాము. మీరు ఫస్ట్ మీరు మమ్మల్ని అడిగిన పనులే అయ్యి సరేనా? ఇంకా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా పార్టీ తరఫున ఏమైనా స్కీములు ఏమైనా ఇబ్బందులు అయినా కూడా పింఛన్ ఇస్తున్నారుగా, పొద్దున్న నుంచి వస్తున్నారుగా, పంచాయతీ సచివాలయం సిబ్బంది ఉంటుందిగా, మేము ఉంటున్నాంగా, ఇబ్బంది ఏం లేదు మీకు. చెప్పండి ఓకేనా? మీకు నువ్వు బ్యాంక్ అకౌంట్ అడిగావు కదా, మీకు రేపు మాకు నేను సీను జనార్దన్ ఎవరో ఒకరు ఉండి అది కూడా చేపిస్తాం. ఫోన్ చేస్తాను. ఏమో అదే ఉండదు. ఏమనుకోని అనుకోవద్దు, వచ్చి అడగండి. దాంట్లో ఇబ్బంది ఏమి లేదు. పార్టీ తరఫున ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పు మాకు సరేనా? ఇంకా ఎవరైనా ఉంటే మన వాళ్ళకి మన పార్టీ తరఫున పని జరగని వాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు పిల్లలు పని చేస్తున్నారు పిల్లల దగ్గరికి వెళ్ళు అని ఒక మాట చెప్పు వాళ్ళకి సరేనా? సరే అమ్మ. అదే 1వ తారీఖున పింఛన్ ఇంటికి ఇస్తున్నారా ఎక్కడ ఇస్తున్నారా? రేషన్ కార్డు టైంకి ఇస్తున్నారా? అలాగే మీకు రేషన్ కార్డులో కానీ ఆధార్ కార్డులో కానీ మార్చడం అప్లై చేశారా? గ్యాస్ ఉందా అప్పుడు మీకు? కానీ పేరు వచ్చింది లెక్క పేరు మార్చుకుంటారు. ఇప్పుడు మీరు ఆ ఊర్లోనే ఉంటారమ్మా? మారుతారా?
కొద్ది టైం ఉంది. మీరు ఆ ఊరైనా పర్లేదు, గ్యాస్ వస్తుంది లేదా? అసలు మాట్లాడబండి తీసుకుంటారా? తీసుకుంటే మోడీ ఇచ్చే గ్యాస్ ఫ్రీ వచ్చింది. 3 సిలిండర్లు ఫ్రీ వస్తాయి అమ్మా. సరేనా? సంవత్సరానికి. ఈ చంద్రబాబు పాలన ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉండాలి. మీ ఓటు కార్డులు ఒకవేళ మీరు అక్కడి నుంచి ఊరి రావాలనుకుంటే అమ్మమ్మని కూడా మార్చాం. అర్థమైందా? మీకు కూడా అలా కావాలంటే అమ్మమ్మకి స్పీడ్గా మార్చాం. మీకు కూడా స్పీడ్గా మీరు అడగాలి. కానీ వాళ్ళ మమ్మీ మాకు రోజు చెప్పింది, భవానీ వాళ్ళ మమ్మీ అత్త రోజు చెప్పింది. కానీ అమ్మాయి కూడా మార్చాలి. కానీ ఎందుకు అదేమంటే అమ్మాయి కొంచెం డెలివరీ అయిందా కాదు విజయ్ అని చెప్పుకోవచ్చు. చెప్పి నాకు చెప్పింది డెలివరీ అయితే మార్చాను. ఎందుకంటే ఇప్పుడు మార్చాము అనుకో రేపు అమౌంట్ పడుతుంది కదా, అప్పుడు ప్రాబ్లం అవుతుందని ఆమె కొద్దిగా కనిపెట్టి అందుకోసమే ఆగింది. గ్యాస్ కంప్లైంట్ వద్దు, వాళ్ళకి అసలు గ్యాసే లేదు. మాకు లేదయ్యా, ఆడలేదు ఏడలేదు. మేము ఆడ తీసుకునేవాళ్ళమే కానీ తీసుకోకూడదు, ఎక్కడికి తీసుకోవాలి మేము చెప్పారు. అది మనకు ఆడెవరు లేరయ్యా. ఇదే మనకి ఇన్ని ఉన్నా కూడా మనం మీరు టైం చెప్పారని దాన్ని బట్టి నేను చేస్తాను. సార్ మీరు ఇప్పుడు పలానా రోజు అని చెప్పారు అనుకో, సీనుకు ఒక మాట చెప్పండి. సీనుకు మాట చెప్పి సీను ఏం చేస్తాను నా చదువుతాడు విజయ్ మా తాతలు ఇలా అంటున్నారు మా బాబాయ్ అని నేను వచ్చేస్తాను. మీ పని ఒక నేనే ఫోన్ చేసి మేము పని అయిందా మేము నేనే చేస్తాను. చెప్పండి ఎన్ని రోజులైనా సరే చెప్పండి, నేను దగ్గరుండి చేస్తాను. నేను వస్తాను, మీ ఎమ్మటి ఒంగోలు దాకానే వస్తాను. మ్యాక్సిమం అడ్రస్ మన ఊర్లోనే మారుస్తాను. మీకు ఓటు కార్డు కూడా ఎక్కడ ఆధారు రేషన్ కార్డులు పింఛన్ మార్చాలి. సింపుల్ వర్క్లు అయ్యి. అర్థమైందా? అది పెద్ద కష్టాలు ఏం కాదు. వేరే ఊరు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అడ్రస్ కూడా ఇక్కడే మార్పిస్తున్నాను. కొద్దిగా చూసుకోండి. పార్టీ తరపు ప్రాబ్లమ్స్ సీనియర్స్ చెప్పండి. సీనియర్ నాకు చదువుతూ ఇబ్బంది లేదు. ఓకేనా? అమ్మాయి విషయం ఏంటంటే అది కూడా చూస్తాము. అత్త వాళ్ళ మమ్మీ ఆగమన్నారు అంతే. ఇప్పుడు వాళ్ళ అమ్మలో ఉంది కదా, డబ్బులు పడిందాక ఇప్పుడు సర్వే కూడా చేసేసాం, అయిపోయింది. అయింది ఆగిన చేయాలి. తర్వాత అంత అయిపోయిన తర్వాత అప్పుడు మార్చుకోవచ్చు. డివైడ్ అంటే డెలివరీ అయినా డివైడ్ చేస్తే అప్పుడు ఇబ్బంది ఉండదు. అప్పుడు మళ్ళీ ఈ పిల్లలు ఆరోగ్యశ్రీ రావాలి కదా, తర్వాత పెట్టుకుంటాం. ఫ్యామిలీ రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ కార్డు ఆటోమేటిక్ వచ్చింది. ఫస్ట్ నేనేం చేస్తానంటే అమ్మాయిని మీ దాంట్లోకి ఎక్కిస్తాం. మీ దాంట్లోకి ఎక్కించి అబ్బాయిని అమ్మాయిని ముగ్గురు కలిపి ఒకటి ఇచ్చేస్తాను రేషన్ కార్డు. మీ ఇద్దరికి ఒక రేషన్ కార్డు. బిడ్డకి తల్లికి తండ్రికి ఒకటి తీయాలి. ఎక్కించాలి దాంట్లో. ఇప్పుడు అనిల్ దాంట్లో ఉన్నాడు, అమ్మాయిని ఎక్కించి డివైడ్ చేస్తాను.